హోమ్ లోన్ గురించి అంత రీసెర్చ్ చేసి ఇంట్రెస్ట్ ఎంతుందా అని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడు. నీకు మొత్తం క్లియర్‌గా అర్థమైద్ది. ఫస్ట్ వచ్చేసి ఏ బ్యాంకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తున్నారో నేను మీది ఇస్తున్నా, క్లియర్‌గా చూసుకో. యావరేజ్‌గా 8.5% నుంచెల్లి 10% ఉంది. సో, ఈ ఇంట్రెస్ట్ రేట్‌ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా విను. ఇంట్రెస్ట్ రేట్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. ఒకటి బేస్ రేటు, నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడ్. స్ప్రెడ్ అనేది టోటల్లీ డిపెండ్స్ అపాన్ యూ. మీ ప్రొఫైల్ బాగుంటే 0.5% నుంచి 2% వరకు ఇంట్రెస్ట్ రేట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ బాగుంటే అంటే క్రెడిట్ స్కోర్ బాగుంటే మీ శాలరీ బాగుంటే మీకు 0.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. లేదు యావరేజ్గా ఉంది అనుకోండి 1 నుంచి 1.5% వరకు వెళ్తుంది. లేకపోతే 2% వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది స్ప్రెడ్ ఇంట్రెస్ట్ రేట్. నెక్స్ట్ వచ్చేసి బేస్ ఇంట్రెస్ట్ రేట్. బేస్ ఇంట్రెస్ట్ రేట్లో ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రాపో ఇంట్రెస్ట్ రేట్. ప్రెసెంట్ ఉన్న రాపో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5.5% ఉన్నది. ఇది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. అండ్ బ్యాంక్ చార్జెస్ అండ్ బ్యాంక్ మార్జిన్స్ కలిపి మొత్తం 8% ఉంటుంది. 8% ప్లస్ 0.5% ఈజ్ ఈక్వల్ టు 8.5% ఇంట్రెస్ట్ రేట్ నీకు వస్తుంది. ఇది 10% వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ బాగుంటే 8.5% వస్తుంది. లేదు కాదు అనుకుంటే 10% వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.